ఓం నమ శివాయ. హాయ్ హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రక్షిత కేఎల్ డైరీస్. చూస్తున్నారు కదండి శివుడు ఎంత చక్కగా అలంకరించారో. మలేషియాలో శివన్ టెంపుల్ అని ఉంటుందన్నమాట, బ్రిక్ ఫీల్డ్స్ లో. అక్కడైతే ఈ అలంకరణ అయితే స్వామివారికి ఇలా చేశారనమాట. సాటర్డే రోజున, శనివారం రోజు ఎంత బాగుందో చూడండి. స్వామివారికి రుద్రాక్షలు అన్ని వేసేసి చక్కటి పూలమాలతో చాలా బాగా అలంకరించారనమాట. ఆ రోజు విశేషంగా సాయంత్రం పూట ఇలాగా టిఫిన్స్ కూడా, అన్నదానం కూడా చేస్తున్నారండి. సో టిఫిన్స్ ఒకవైపు, అలాగే నాసీ లమక్ అని చెప్పేసి మలేషియా బెస్ట్ ఫేమస్ ఫుడ్ అనమాట. మలేషియన్ ఫుడ్ అనగానే అందరికీ గుర్తొచ్చేది నాసీ లమక్ అనమాట. సో అది వెజిటేరియన్, నాన్ వెజిటేరియన్ ఉంటుంది. సో వెజిటేరియన్ అయితే సాటర్డే దేవాలయం దగ్గర కాబట్టి సాటర్డే రోజున అది పెడుతున్నారు. అలాగే ఇటు వైప్స్ అయితే టిఫిన్ కూడా పెడుతున్నారు అనమాట. సో నాసీ నమక్ అంటే మామూలుగా ఏంటంటే ఒక రైస్, ఒక కొంచెం కర్రీ, అలాగే కొంచెం పల్లీలు ఉంటాయి కదా, శనక్కాయ పప్పులు, అవి వేసేసి కొంచెం కీరా వేసి ఇస్తారు. అవి అయితే ప్యాక్ చేసి ఇస్తున్నారు బాక్సెస్ లో పెట్టి. ఇటువైపు అయితే పేపర్ ప్లేట్స్ లోనే మామూలుగా ఇడ్లీ, దోశ, పూరి, ఇంకా గుగ్గుళ్ళు, సేమియా ఉప్మా, మామూలు ఉప్మా, ఇంకా బోల్డన్ని చట్నీలు, అలాగే కాఫీ, టిఫిన్ తో పాటు కాఫీ, టీలు ఇలాంటివి కూడా ఇస్తున్నారు అనమాట. స్వామివారికి అందరు ఆ రోజు అయితే దీపాలు పెట్టుకున్నారు. ఇక్కడ చూస్తున్నారు కదా, విభూది కూడా ఉంది. స్వామివారికి చక్కగా అభిషేకం చేసి బయట విభూది కూడా పెట్టారనమాట. ఇంటికి తీసుకెళ్లే వాళ్ళు ఎంతైనా విభూది తీసుకుని వెళ్ళేలాగా. చాలా బాగుంది కదా అలంకరణ. నచ్చితే మీరు కూడా ఒక లైక్ చేయండి, ఇంకా మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఇంకా మంచి ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే తప్పకుండా మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.